అలాగే చివరి రాశి మీనరాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మనకు ద్వాదశ రాశుల్లో మీనరాశి వారికి ఈ సంవత్సరము జన్మ శని అనగా శని ఏలినాడు శని చివరి భాగంలో ఇంకో 2.5 ఏళ్లలో అంటే పూర్తి అయ్యే అవకాశంలో ద్వాదశంలో ఉన్నది. ఏకాదశి నుంచి ద్వాదశ స్థానంలో ఏలినాడు శని వెళ్ళుదల కాబట్టి కాస్త శరీరంలో రోగబాధలు ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకొచ్చే అవకాశం. రాజ్యపూజ్యం 3, అవమానం 1, 5 ఆదాయము 5 ఖర్చు. వీరికి మంచి రాజకీయ నాయకులకు, తర్వాత భూక్షేత్ర వ్యాపారం ఉండగా ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలాంటి వారికి మాట పలుకుబడి బాగా ఉంటుంది. శని స్థానచలనం వలన సుస్థిరమైనటువంటి యోగాలు మీనరాశి వారికి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మీనరాశి వారు కూడా గురుబలము కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ మే తర్వాత వీరికి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారిలో మనం యోచించిన రాశుల్లో మీనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితంగానే చెప్పుకోవచ్చు. 7.5 శని వెళ్ళిపోయే స్థితిలో ఉంది కనుక 7.5 ఏళ్లలో 2.5 ఏళ్ళు కొంత భాగం బాధిస్తూ 2.5 ఏళ్ళు మధ్య భాగం 2.5 ఏళ్ళు పాద భాగం అంటే వెళుతూ మంచిగా చేసి వెళుతుంది. దాని గురించి మనం భయపడే అవసరం లేదు. చక్కగా వీరు కూడా భగవతారాధన చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.